సరిజోడు చూడడానికే మన్మధుడు శ్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచే మీ ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు శ్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఆల్రెడీ చెప్పాను కదా నేను చూసుకుంటానని. మరి డిస్కషన్ ఎందుకు పెడుతున్నట్టు? పార్థు, అది కాదురా. అతనేమో పదే పదే అడుగుతున్నాడు. నువ్విలా చెబుతూ వాయిదా వేసుకుంటూ వెళ్తే అతనికి సమాధానం చెప్పడం కష్టమని నేను చెప్తున్నాను. ఇప్పటిదాకా ఎన్నిసార్లు వాయిదా వేశాను? లేదు కదా. మరి అతనెందుకు భయపడుతున్నట్టు, మీరెందుకు కంగారు పడుతున్నట్టు? రే, నిశ్చితార్థం జరిగాక వీలైనంత తొందరగా ముహూర్తం పెట్టుకోవాలని ఎవరికైనా ఉంటుంది కదా. వాళ్ళతో పాటు నీకు కూడా ఉన్నట్టుంది. అది కాదురా. రేయ్, చెప్పింది చాలే గాని ముందు తిను. చూడండి, నేను ఎవరిని చేసుకోబోతున్నాను, ఆ అమ్మాయి ఎవరు అనేది త్వరలోనే చెప్తాను. ఈలోపు ఎవరైనా ఈ ప్రస్తావన తెచ్చినా తీసుకురావాలని చూసినా బాగుండదు. పార్థు ఎవరితోనూ అంత క్లోజ్గా మూవ్ అవ్వడు, కానీ ఇంత షార్ట్ పీరియడ్లో మీతో అంత క్లోజ్గా మూవ్ అవుతున్నాడంటే మీ మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకుందామని ఆ ఫోన్ తీసుకున్నాను. Don't be nervous. Feel like this is your family. అలాగే సార్. గెస్ట్ అనేవాళ్ళు ఆతిథ్యం స్వీకరించాలి, సర్వీస్ చేయకూడదు. కామ్గా కూర్చుని నేను పెట్టింది తిను. ఫోన్ చేస్తానని చెప్పి అసలు వీడి సంగతే మర్చిపోయాను.
ఉదయం నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను, తీయవేంటి? ఈరోజు ఆఫీస్లో ఫుల్ బిజీ. తర్వాత చేద్దామనుకున్నాను, మర్చిపోయాను. ఇప్పుడు నీ మిస్ కాల్ చూసినప్పుడే గుర్తొచ్చింది. మీ అమ్మాయిలంతా ఇంతేలే, కాస్త గ్యాప్ రాగానే ప్రేమికుడిని మర్చిపోతారు. రేయ్, ఇంకొకసారి ఆ టాపిక్ మాట్లాడావంటే ఫోన్లోనే చంపేస్తాను నిన్ను. ఏంటక్కా ఫోన్లోనే మర్డర్ ప్లాన్ చేస్తున్నావు? ఎవరా అమాయకుడు? రాజా. రాజా అంటే కాలేజ్లో నిన్ను ప్రేమిస్తున్నానని నీ చుట్టూ ఎప్పుడూ కుక్క పిల్లలా తిరిగేవాడు ఆపిచుడేనా? మెల్లిగానే వినపడుతుంది. రాజా వినపడిందిలే గాని, పిచ్చి వెదవా, మెంటల్ వెదవా, వాడు వీడు అని నీలాగే చాలా పద్ధతిగా మాట్లాడుతుంది. ఎవరమ్మా ఆవిడ? నా చెల్లి కావ్య. ఓ ఆవిడా? మీ ఇద్దరి బ్లడ్ లాంగ్వేజీ, బాడీ లాంగ్వేజీ రెండూ ఒకటేనమ్మా. ఏది ఒకసారి ఫోన్ మాట్లాడతాను. తర్వాత మాట్లాడదులే గాని, మార్నింగ్ డ్యూటీకి లేట్ అయిందన్న టెన్షన్లో నీ జాబ్ గురించి అడగడమే మర్చిపోయాను. ఇంతకీ ఏమైంది? ఏముంది, ఈ రోజు కూడా 2 ఇంటర్వ్యూలకు వెళ్ళాను. యాజ్ ఇట్ ఈజ్గా సారీ అన్నారు. బొమ్మల అందంగా కళగా వేసినంత మాత్రాన అదృష్టం కూడా అంతే కళగా అందంగా ఉండాలి కదా. ఆ అదృష్టంగానే ఉండుంటే నువ్వు నాకెందుకు దూరం అవుతావు చెప్పు? రేయ్, పదే పదే ఆ ప్రస్తావన తీసుకురాకురా, వినాలంటేనే చిరాగ్గా ఉంది. సరే సరే, ఇంకేంటి? అవును, మా కంపెనీకి పబ్లిసిటీ ఆర్టిస్టులు కావాలి. నువ్వెందుకు జాయిన్ అవ్వకూడదు? జాబ్ ఇస్తానంటే ఎందుకు జాయిన్ అవను? ఎగురుకుంటూ గంతేసుకుంటూ వచ్చి జాయిన్ అవుతాను. సరే, ఓ పని చెయ్యి. నీ రెజ్యూమ్ ని, నువ్వు వేసిన బొమ్మల్ని తీసుకుని రేపొకసారి మా ఆఫీస్కొచ్చి మా బాస్ ని కలు. అలాగే. రే, పొరపాటును కూడా నేను నీకు తెలుసని మాత్రం చెప్పకు. ఏ? నా పేరు చెబితే నువ్వు తోట తరనంత పెద్ద ఆర్ట్ డైరెక్టర్ అయినా సరే నీకు మాత్రం జాబ్ ఇవ్వడు. అంటే మనకు అక్కడ అంత గొప్ప వాల్యూ ఉందన్నమాట. అదేం కాదులేరా, మా బాస్ ఒక విచిత్రమైన వ్యక్తి. తిక్క, వెర్రి, చాదస్తం, పిచ్చి, ప్రపంచంలోని ఇలాంటి పదాలన్నీ పోగేసి మిక్సీలో రుబ్బితే ఎలా ఉంటుందో దానికి ప్రతిరూపమే మా బాస్ అన్నమాట. సో టోటల్ గా వేపకాయంత వెర్రి, గుమ్మడికాయంత పిచ్చి ఉందంటావు? ఇంచుమించుగా అంతేలే. నా వల్ల కాదమ్మా నువ్వు తెలిసినా తెలియనట్టు నటించడం, అందులో నువ్వు ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని ఎవరో అన్నట్టు ప్రవర్తించడం నా వల్ల కాదు. రేయ్, బోల్డ్ అన్ని బాధ్యతలున్నాయని చెప్తున్నావు. ముందు జాబ్ లో జాయిన్ అవ్వరా, అంతకంటే మంచి జాబ్ వస్తే అప్పుడు చూసుకోవచ్చు. సరేనా? సర్లే, తప్పదు కదా, ఏం చేస్తాం. ఓకేరా, బాయ్, గుడ్ నైట్. బాయ్. మళ్ళీ ఇతనెప్పుడు కనిపించాడక్కా? ఉదయం బస్ స్టాప్ లో కనిపించాడులే, పద. హాయ్. హాయ్. ఏంటి చూసి చూడనట్టు వెళ్తున్నారా? అదేం లేదు, పని మీద వెళ్తున్నాను. ఏదో ఆలోచిస్తూ. అంతగా ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవచ్చా? అందరికీ అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం లేదు. ఏదో క్యాజువల్గా అడిగాను. నేను క్యాజువల్గానే చెప్పాను. అయినా మీ గురించి నాకు అన్నీ తెలుసా? నా గురించి మీకు అన్నీ తెలుసా? అసలు అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా. ఎందుకు అలా సపరేట్ చేసి మాట్లాడతారు? ఉన్నమాటే మాట్లాడుతున్నాను. అయినా వాస్తవం కూడా ఇదే కదా. ఓ, మీరు బాగా డిస్టర్బ్ మూడ్లో ఉన్నట్టున్నారు. పదండి, సరదాగా కాఫీ తాగుదాం. నో థ్యాంక్స్,
ఇప్పుడే ఇంట్లో తాగి బయలుదేరాను. ఏదో ముక్కు మొహం తెలియని వ్యక్తితో మాట్లాడినట్టు ఎందుకలా ముభావంగా పొడి పొడిగా మాట్లాడుతున్నారు? ఇంతకుముందు మాట్లాడినంత ఫ్రీగా ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడే మూడ్ లేదు. అదే ఏమైందని అడుగుతున్నాను. చెప్పాను కదా, ప్రతిదీ చెప్పాల్సిన అవసరం ఉండదు అని. నా గతం గురించి ఎవరికి పెడితే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. అది మీకైనా నాకైనా. పోనీ ఎక్కడికి వెళ్తున్నారు? చిన్న పనుంది. పదండి, డ్రాప్ చేస్తాను. పర్వాలేదు, నేను నడుచుకుంటూ వెళ్ళగలను. ఎండ బాగా ఎక్కువగా ఉంది, నడవడం ఎందుకు? నేను డ్రాప్ చేస్తానా? మీరు పరిచయం అవ్వక ముందు నుంచి నడిచి వెళ్ళేదాన్ని. ఇవాళ డ్రాప్ చేస్తారు, రేపు డ్రాప్ చేస్తారు, ఎల్లుండైనా నడిచి వెళ్లాల్సిందేగా. నాకు నడక అలవాటే, నా దారిలో నేను వెళ్ళగలను. అది కాదు కావ్య గారు, పనుంది. బాయ్. హలో, దుర్గా. చెప్పండి. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. చెప్పండి, ఏంటి? పార్థు నాతో అంత క్లోజ్గా ఎందుకుంటున్నాడో తెలుసుకోవాలనుంది కదా మీకు? చచ్చా, అలాంటిదేం లేదండి. నేనేదో క్యాజువల్గా మీ ఫోన్ తీశాను అంతే. మీకు తెలుసుకోవాలనున్నా లేకున్నా నేనైతే ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? నేను పార్థుని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు?
రోజు నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు పార్థుని పెళ్లి చేసుకోమని మీరిదే ప్లేస్లో అడిగారు. ఆ రోజు మీ ప్రపోజల్ నాకు నచ్చలేదు. ఈ రోజు అదే ప్రపోజల్ కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఏంటండి ఇది? ఆ రోజు నేను ఆ ప్రస్తావన తెచ్చినప్పుడు నా మీద అంత ఎత్తున లేచారు. మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు పార్థు పేరెత్తితేనే ఒప్పుకోలేదు. అలాంటిది ఇంత సడన్ గా వచ్చి పార్థుని పెళ్లి చేసుకుంటానని చెప్తుంటే షాకింగ్ గా లేకుండా ఎలా ఉంటుంది? అసలు ఇంత షార్ట్ పీరియడ్ లో మీ అభిప్రాయం ఎలా మారిందో నాకు అర్థం కావడం లేదండి. ఒక మనిషి మీద కోపం రావడానికే ఒక క్షణం చాలండి. అలాగే ఇష్టం ప్రేమ కలగడానికి ఒక్క క్షణం చాలు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. చూడండి, పార్థు అనే వ్యక్తి మీకు పరిచయం కావడానికి నేనే కారణం. అలాగే అతన్ని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మీ మనసులోకి రావడానికి కూడా నేనే కారణమైతే అతని గురించి, అతని మనస్తత్వం గురించి పూర్తిగా చెప్పాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంటుంది. ఒక భార్య భర్త జీవితాంతం సంతోషంగా కలిసి ఉండాలంటే ముందు వాళ్ళ అభిప్రాయాలు, అభిరుచులు కలవాలి. కానీ ఆడవాళ్లతో మాట్లాడడానికి చిరాకు పడే పార్థుతో అభిప్రాయం కలవడం అన్నది అసాధ్యం. పార్థుని నేను చూసినంత వరకు, అతని గురించి నాకు తెలిసినంత వరకు, అతని మైండ్ సెట్ కి, మెంటాలిటీకి అడ్జస్ట్ అయి బ్రతకడం అన్నది ఏ ఆడపిల్లకైనా చాలా కష్టం. మా అక్క పెళ్లి త్వరగా జరగాలంటే అంతకంటే ముందు పార్థుకి పెళ్లి జరగాలి. మా అక్కకి పెళ్లి జరగడం ముఖ్యం అనుకొని, అందుకోసం ఎవరెలా పోతే నాకెందుకు అనుకొని ఇవేవి మీకు చెప్పకపోతే నా స్వార్థం కోసం సాటి ఆడపిల్లని ఉపయోగించుకున్నానన్న గిల్టీనెస్ నాలో అలాగే ఉంటుంది. అందుకే చెప్తున్నాను, ఒక ఆడపిల్లతో ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో కూడా తెలియని పార్థుతో కలిసి బ్రతకడం చాలా కష్టం అన్నది నా అభిప్రాయం. మీది అభిప్రాయం కాదండి, అపోహ. పార్థుకి ఆడపిల్లలతో మాట్లాడడం చిరాకు అన్నారు. మరి ఈ వారం రోజుల నుంచి అతను నాతో ఎంత చనువుగా, ఎంత ఫ్రెండ్లీగా ఎలా ఉంటున్నాడు? అదే నాకు అంత పట్టట్లేదు. ఈ విషయంలో నాకు కూడా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇందులో ఏ కన్ఫ్యూజన్ లేదండి. అతను నా పట్ల ఆకర్షితుడయ్యాడు. నాతో ఇంతగా కలిసిపోయినవాడు జీవితాంతో ఎందుకు కలిసి ఉండడండి? ఖచ్చితంగా ఉంటాడు. ఆ నమ్మకం నాకుంది. ఏమండి, భవిష్యత్ గురించి నాకు భయం లేదు, నేను చూసుకోగలను. కానీ ప్రస్తుతం మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలండి. హెల్పా? ఏంటది? నా మనసులో ఉన్న ఇష్టాన్ని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయాన్ని డైరెక్ట్గా పార్థుతో చెప్పాలంటే భయంగా ఉంది. అందుకే కొంచెం మీరే పార్థుతో మాట్లాడి మమ్మల్ని ఒక్కటి చేయాలి ప్లీజ్. చూడండి, పార్థు గురించి ఇంత క్లియర్గా నేను చెప్పాక కూడా అతన్ని చేసుకుంటే సంతోషంగా ఉంటానని మీరు నమ్ముతున్నారు. మరలాంటప్పుడు మీ మధ్య మధ్యవర్తులు ఎందుకు? డైరెక్ట్గా మీరే చెప్పేసుకోండి. ఎంతైనా ఆడపిల్లని కదండి, కొంచెం సిగ్గుంటుంది కదా. అంటే నేను కాదా? అంటే ప్రేమ మీది కాదు కదండి. చూడండి, మీరు పార్థు ఎప్పుడు ఎలకా పిల్లిల్లో పోట్లాడుకుంటూ ఉన్నా ఏ విషయాన్నైనా ధైర్యంగా మాట్లాడగల అండర్స్టాండింగ్ మీ మధ్య ఉంది. అందుకని నా ప్రేమ విషయం పార్థుతో చెప్పి ఆయన అభిప్రాయం తెలుసుకోరా ప్లీజ్. అమ్మా, 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 నా గురించి ఆలోచించి లైఫ్లో నేను బాగుండాలని కోరుకునే వ్యక్తి నీ తర్వాత ఇంకొకరున్నారని చాలా ఆనందపడ్డాను. కానీ నాకు పార్థికు ఉన్న సంబంధం చెప్పలేదని కావ్య నన్ను అవాయిడ్ చేస్తుందమ్మా. నా గుండెల్లో మాత్రమే దాచుకోవాలనుకుంటున్న నిజాన్ని తనతో ఎలా చెప్పగలనమ్మా? అయినా ఆ రోజు పార్థు గనక నిజం తెలుసుంటే ఈరోజు పరిస్థితి ఇంకోలా ఉండేది. అసలు ఆ రోజు అలా జరగకుండా గనక ఉండుంటే ఈరోజు పార్థు నా పక్కన నిలబడి ఉండేవాడు. నా కష్టాల్ని, కన్నీళ్ళని పంచుకొని ఉండేవాడు.
అందరూ ఉన్న అనాథలో బతకాల్సిన అవసరం నాకు వచ్చుండేది కాదమ్మా. ఇప్పుడు వాడు దూరం అవ్వడం మాత్రమే కాదు, నన్ను అర్థం చేసుకునే కావ్య దూరం అవటానికి కూడా ఒక రకంగా ఈరోజు వాడే కారణమయ్యాడు. నేను పార్థుని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? దుర్గ విషయం పార్థుతో చెప్పడం ఎలా?